వెళ్ళడం అన్నది ఈ రోజు చాలా కీలకమైనటువంటి తీర్పు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ. మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి భేటీ కాబోతోంది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్లో మంత్రులు చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై, మెట్రో తొలిదశ టేక్ ఓవర్ పైన కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటే ఎండాకాలంలో తాగునీరు, పవర్ సమస్య రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లపైన చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం స్టార్ట్ అవుతున్నారు. అజీం, ఇంకా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా కూడా చర్చ అంతా కూడా ఈరోజు ఏదైతే బడ్జెట్పై జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. 2026-27 బడ్జెట్ సంబంధించిన అంశాలపై ఈరోజు కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఏదైతే శాఖల వారీగా, వెల్ఫేర్స్ వారీగా అంతా కూడా ఏదైతే రివ్యూ సమావేశాలు కూడా నిర్వహించారు. ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ఏ శాఖకు ఏ మేరకు అవసరం ఉంది, ఏ పెండింగ్ ప్రాజెక్టులకు ఎంత మేరకు కేటాయించాల్సిన అవసరం ఉంది, సో ఏ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకున్నాయి, ఏ పథకాలకు ఎంత నిధులు వెచ్చించాల్సి ఉంటుంది, ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే ఇప్పటికే అన్ని శాఖల వారికి సంబంధించిన మంత్రులతో, అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా చేయడం కూడా జరిగింది. సో గత బడ్జెట్ పోల్చుకుంటే 3,04,000 కోట్ల వరకు గత బడ్జెట్ ఉంది. సో ఈసారి దానికంటే మించి కూడా ఒక 2-3% పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. 3,10,000 కోట్ల వరకు, 15 కోట్ల వరకు కూడా ఏదైతే బడ్జెట్ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈరోజు బడ్జెట్లో ప్రధానంగా గత సంవత్సరం మన ఆదాయం ఎంత, మనం ఖర్చు పెట్టింది ఎంత, సో ఇవన్నీ అంశాలను కూడా లెక్కేసుకొని ఈరోజు బడ్జెట్ ఈరోజు ఏదైతే క్యాబినెట్లో ఈ అన్ని అంశాలకు సంబంధించిన చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై కూడా ఏదైతే చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. సో 26వ తారీఖు నుంచి మొదటి నుంచి కూడా ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని చెప్పి వార్తలు వినిపించాయి. కానీ మార్చి ఫస్ట్ వీక్లో ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని చెప్పి కూడా ఏదైతే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుందనే ఒక అంశంపై కూడా ఈరోజు ఏదైతే మండలి ఏదైతే దీనికి సంబంధించినటువంటి మంత్రిమండలిలో చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ప్రధానంగా కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో అవి 10th ఎగ్జామ్స్ కంటే ముందు నిర్వహించాలా, 10th ఎగ్జామ్స్ తర్వాత నిర్వహించాలా, లేదంటే ఈ రోజు రేపట్లో నోటిఫికేషన్ ఇచ్చేసి 12 రోజుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. సో ఏ అవకాశం వెళ్తే బాగుంటుంది అనే దానిపై కూడా ఏదైతే మంత్రులతో డిస్కస్ చేసి వారి అభిప్రాయాలు తీసుకొని ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళడానికి కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో దాదాపుగా కూడా మనకు తెలిసినట్టయితే బడ్జెట్ సమావేశాల తర్వాతనే ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే సచివాలయం వర్గాల నుంచి కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బడ్జెట్ సమావేశం ఉంటుంది. బడ్జెట్ సమావేశం జరిగిన తర్వాత 16వ తారీఖు ఏదైతే రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి 10th ఎగ్జామ్స్తో పాటు వెళ్ళాలా, లేకపోతే 10th ఎగ్జామ్స్ తర్వాత వెళ్ళాలా, దానిపైన ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రధానంగా కూడా మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే మెట్రోని పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో 2,000 కోట్ల వరకు ఈక్విటీ ద్వారా ఏదైతే చెల్లింపులు చేసి మిగతా 13,000 కోట్లు బ్యాంకులకు కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. సో భరోసా ఎలా ఇస్తున్నామనే దానిపై కూడా కేబినెట్ ఒక సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీ కూడా ఇప్పటికే కూర్చొని దానిపైన ఏదైతే చర్చించింది, ఆ చర్చించిన నివేదికను ఈ రోజు ఏదైతే కేబినెట్లో కూడా ప్రవేశపెట్టినట్టు కూడా మాకు తెలిసింది. ఆ 13,000 కోట్లకు సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు ఏ రకంగా భరోసా ఇస్తుంది, ఏ రకంగా భరోసా ఇస్తే బాగుంటుంది, భరోసా ఇస్తే మనం ఏ మేరకు కట్టగలుగుతాము, ఇలాంటి అనేక అంశాలు కూడా మెట్రో విస్తరణ 2కు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతోపాటు ప్రధానంగా ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎండాకాలం రాగానే ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్య వాటర్ సమస్య ఉంటుంది, పవర్ సమస్య ఉంటుంది. దీనికి సంబంధించిన వినియోగాలకు సంబంధించిన అంశంపై అసలు మనకు వాటర్ ఇంకా అన్ని ఏదైతే జలాల నుంచి ఎంత కేటాయింపు రావాల్సి ఉంది, సో మనకు వాటర్ ఎండాకాలం మొత్తం సరిపోయేటువంటి త్రాగునీటికి అవకాశం ఉందా లేదా, దీంతోపాటు పవర్ జనరేషన్ ఏ మేరకు ఉంది, సో ఇవన్నీ అంశాలపై కూడా అధికారులు ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై కూడా ఏదైతే ఈరోజు శాసనసభ ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 35 ఎజెండాలకు పైగా ఏదైతే ఈరోజు ఏదైతే క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించిన అంశం కూడా ఒకటి ఈరోజు కీలకమైనటువంటి అంశంగా కూడా చర్చిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే ఏదైతే రైతు భరోసాను కూడా ఏదైతే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందో దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి అంతా స్టడీ కూడా ఫుల్అప్గా చేశారు. సో దీనికి సంబంధించి బడ్జెట్ ఎప్పుడు విడుదల చేస్తే బాగుంటుంది, సో దానికి సంబంధించిన డేట్ టైం ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించిన బడ్జెట్ 9,000 కోట్లు 9 రోజుల్లో గతంలో ఏదైతే అలాగే ఇచ్చారు. సో ఈసారి కూడా అలాగే ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఏదైతే క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 3 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి ఈ క్యాబినెట్ సుమారు రాత్రి 8 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం. మరో